రైతు సోదరులందరికీ నమస్కారం. మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే పత్తి పంట గురించి అయితే మాట్లాడుకుందాం. సో పత్తి పంటలో అయితే మనము రెండో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది. సో ఈ రెండో స్ప్రే అనేది ఏం చేశాము, ఇప్పుడు మనకు మేజర్ గా ఉన్న సమస్య ఏంటి, దానికి తగ్గట్టుగా ఏ మందులు ఆడుకున్నాం అనేది పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూసి ప్రతి ఒక్కరైతే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి రైతులకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో పంట చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా 50 రోజుల పంట ఇది. సో 50 రోజుల పంటకైతే మనము రెండో స్ప్రేయింగ్ అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడైతే. సో మొదటి స్ప్రేగా అయితే జేటీ అగ్రిటెక్ వాళ్ళది మనము జేటీ స్టార్ని అయితే స్ప్రే చేయడం జరిగింది. సో ఈ జేటీ స్టార్ అనేది స్ప్రే చేసేటప్పుడు మనకున్న సమస్య ఏంటంటే, మనకు మొక్క గ్రోతింగ్ అనేది ఉండేది కాదు, మొక్క పెరుగుదల అనేది పూర్తిగా స్టాప్ అయిపోయింది. అలాగే మనకు అక్కడక్కడ మొక్కలు అనేది కూడా ఎర్రగా అవుతున్నాయి, మొక్కలు ఎర్రబడి మనకు ఎర్ర తెగులు మాదిరిగా అంటుంటారు. సో అలాంటి తెగులు కూడా వచ్చిండేది. సో అప్పుడు మనము జేటీ స్టార్ ప్లస్ మనకు విఏ మ్యాక్స్ ఈ రెండు కూడా కలిపి స్ప్రే చేయడం జరిగింది. సో స్ప్రే చేసిన తర్వాత కూడా మనకు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చింది. ఒక వీడియో అయితే కూడా పెట్టాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. మనం ఏదైనా ఒక మందు చెప్తున్నామంటే మన పొలంలో స్ప్రే చేయకముందు, స్ప్రే చేసిన తర్వాత డిఫరెన్స్ అనేది ఏది ఉందో కూడా ఖచ్చితంగా తెలియజేస్తాను. ప్రాక్టికల్గా మన పొలంలో వాడిన తర్వాత వచ్చిన రిజల్ట్ అయితే రైతులకు చూపించడం జరుగుతుంది. అది మన ప్రియారిటీ అండి. సో జేటీ స్టార్ అనేది మొదటి స్ప్రే అయితే చేశాము. జేటీ స్టార్ స్ప్రే చేసిన తర్వాత పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగు, పిండి నల్లి అన్నీ కూడా కంట్రోల్ అయ్యి మనకు మొక్క గ్రోతింగ్ అనేది వస్తుంది. సైడ్ బ్రాంచెస్ అనేది కూడా అధికంగా రావడానికి ఇది చాలా దోహదపడుతుంది. సో మొదటి స్ప్రేగా జేటీ స్టార్ అనేది వాడిన తర్వాత రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు రెండో స్ప్రేగా మనము ఈ గ్రావిటీ క్రాప్ సైన్స్ వాళ్ళది క్లాప్సో అయితే వాడడం జరుగుతుంది. సో ఇది జేటీ స్టార్ స్ప్రే చేసిన తర్వాత మ్యాక్సిమం 20 రోజులుగా వస్తుంది. సో 20 రోజులకైతే మనము క్లాప్సోన్ అయితే వాడడం జరుగుతుంది. సో ఈ క్లాప్సో అనేది మనకు తెల్లదోమ సమస్య, పచ్చదోమ సమస్య, పేనుబంక, జిగి, పిండి నల్లి, తామర పురుగు అన్నీ కూడా కంట్రోల్ అవ్వడానికి క్లాప్సో అనేది చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. సో దీన్ని వచ్చి ఒక 250 ml ఒక ఎకరానికి వాడుకోండి. ఇది క్లాప్సో అనేది గ్రావిటీ క్రాప్ సైన్స్ వాళ్ళది కొత్త ప్రోడక్ట్. సో దీని రిజల్ట్ అనేది కూడా మీకు ఖచ్చితంగా అయితే తెలియజేస్తాను. సో ఇవాళ స్ప్రే చేసిన తేదీ వచ్చి 7 నెల 9వ తారీఖు, విడుదల తీస్తున్న తేదీ వచ్చి మనకు 7 నెల 10వ తారీఖు. మ్యాక్సిమం అంటే నిన్న నేను ఇక్కడ లేకపోవడం వల్ల వీడియో అయితే తీసుకోలేదు. సో నెక్స్ట్ రోజు అయితే తీయడం జరుగుతుంది. నిన్ననే స్ప్రే చేసాము, ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు. సో ఈ క్లాప్సో అనేది మనకు అన్ని రకాల దోమ సమస్య, తామర పురుగు, పేనుబంక అన్ని కంట్రోల్ చేస్తూ మొక్క గ్రోతింగ్ రావడానికి, అలాగే పూత పిందెలు అనేది రావడానికి, సైడ్ బ్రాంచెస్ అధికంగా రావడానికి కూడా ఇది చాలా బాగా దోహదపడుతుంది. సో ఈ క్లాప్సో అనే మందును అయితే మనము స్ప్రే చేయడం జరిగింది. సో దీని కాంబినేషన్లో మనకు అక్కడక్కడ పురుగు సమస్య అనేది కూడా కనిపిస్తుంది. సో అందుకోసం అయితే మనము ఈ పురుగు కోసం అయితే అర్క్యూ వాళ్ళది మనకు ప్రొఫెనోఫాస్, సైపర్మెథ్రిన్ ఉన్న టెక్నికల్ అయితే మనము ఈరోజు కాంబినేషన్లో అయితే వాడడం జరిగింది నిన్నటి రోజు అయితే. ఈ రెండింటి కాంబినేషన్లో అయితే మనము రెండో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది.